ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టె కార్తీక్. కేసీఆర్ విచారణ ఒక బూటకం, కేసీఆర్ విచారణ ఒక నాటకం, ఇదంతా ఒక కల్పిత కథ. ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న పొలిటికల్ వర్షన్. నిన్న కేటీఆర్ మాట్లాడారు, హరీష్ రావు మాట్లాడారు, బీఆర్ఎస్ నాయకులంతా మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడేది అసలు కేసీఆర్ని ఎలా విచారిస్తారు మీరు? కేసీఆర్ తెలంగాణ జాతిపిత. కొన్ని గంటల పాటు ఆయన్ని బందీ చేసి ఆయన విచారించడం అంటే తెలంగాణ సమాజాన్ని అవమానించడమే. ఇది బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న ఒక పొలిటికల్ లైన్. కానీ కొంత విచిత్రంగా ఉంది కదా. ఇప్పుడు ఆయన తెలంగాణ జాతిపితన, తెలంగాణ ఉద్యమకారుడా, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఇది ఒక వర్షను, ఇది పొలిటికల్ వర్షన్. కానీ చట్టపరంగా టెక్నికల్గా కేసు పడ్డప్పుడు భారతీయ పౌరులంతా కూడా చట్టం ముందు హాజరై చట్టానికి సమాధానం చెప్పాల్సిందే. ఎవరు అతిథులు కాదు. భారత ప్రధానితో సహా, కేంద్ర మంత్రులతో సహా, ముఖ్యమంత్రులైనా, మాజీ ముఖ్యమంత్రులైనా, మంత్రులైనా, మాజీ మంత్రులైనా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏ పొజిషన్లో ఉన్న ఐఏఎస్ అధికారులైనా సరే చట్టం అందరికీ ఒకటే. సామాన్య పౌరుని మీద కేసు పడితే చట్టానికి విచారించే అధికారం ఏ రకంగా ఉంటుందో, చట్టానికి సమాధానం చెప్పాల్సిన అవసరం, బాధ్యత ఎలా ఉంటుందో కేసీఆర్ కూడా చట్టానికి సమాధానం చెప్పాల్సిందే. భారతదేశ చట్టాలకి కేసీఆర్ అతీతుడు కాదు. ఇప్పుడు ఆయన తెలంగాణ జాతిపితో, తెలంగాణ ఉద్యమకారుడు అయితే తెలంగాణ సమాజం గౌరవించుకుంది, అధికారాన్ని ఇచ్చింది, ముఖ్యమంత్రిని చేసింది. ఒకసారి కాదు, రెండుసార్లు ఆయనకి ఆ బాధ్యతను అప్పచెప్పారు. అది ప్రజలకి కేసీఆర్కి సంబంధించిన అంశం. ఇది చట్టానికి కేసీఆర్కి సంబంధించిన అంశం. కేసీఆర్ చేసిన పోరాటానికి ప్రజలు యాక్సెప్టెన్స్ ఇచ్చారు, ముఖ్యమంత్రిని చేశారు, అధికారం ఇచ్చారు, రెండుసార్లు అధికారం ఇచ్చారు. కాకపోతే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసి అవతల రాజకీయ నాయకులు ఫోన్ ట్యాప్ చేశారు అనేది కేసీఆర్ మీద నమోదైన అభియోగం. దానికి కేసీఆర్ సమాధానం చెప్తే తీరాలి. దాన్ని పూటకం, దాన్ని నాటకం, దాన్ని కల్పిత కథ అంటే ఎలా? ఒకవేళ నిరూపించలేకపోతే ప్రజల ముందు కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి గారు ఫెయిల్యూర్గా కనపడతారు. ఒక రియాలిటీ ఏంటంటే బీఆర్ఎస్ మాట్లాడాల్సింది ఏంటంటే అసలు కేసీఆర్ ఇంతవరకు నిందితుడు కాదు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల లిస్టులో కేసీఆర్ పేరు లేదు, కేటీఆర్ పేరు లేదు, హరీష్ రావు పేరు లేదు, సంతోష్ రావు పేరు లేదు. ఇంతవరకు వీళ్ళు నిందితులు కాదు. కావాలని పొలిటికల్గా ఇబ్బంది పెడుతున్నా ఇలా ఏదో మాట్లాడుకోవచ్చు. కానీ దానికంటే ఎక్స్ట్రీమ్గా మించి తెలంగాణ జాతిపితని అవమానిస్తారా? తెలంగాణ సమాజాన్ని అవమానిస్తారా? దేశానికి గాంధీజీ జాతిపిత అయితే తెలంగాణకి కేసీఆర్ జాతిపిత, ఇలా మాట్లాడు. ఓకే, అది పొలిటికల్గా స్టేట్మెంట్ ఇచ్చుకోవచ్చు. కాక పొలిటికల్ స్టేట్మెంట్స్ వేరు, చట్టానికి టెక్నికల్గా సమాధానం చెప్పడం వేరు. చట్టానికి సమాధానం కేసీఆర్ చెప్పాల్సిందే. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ సంస్థలు సహకరించాల్సిందే. విచారణని బ్లాక్మెయిల్ చేశారా, విచారణని ప్రభావితం చేశారా, విచారణని ఎమోషనల్గా ఇబ్బంది పెట్టారా మాట్లాడటం అనేటువంటి బీఆర్ఎస్కి కరెక్ట్ కాదు. ఫోన్ ట్యాపింగ్ చేయనప్పుడు ఎందుకంత భయం? ఎట్టాగూ వాళ్ళు నిరూపించే స్థాయిలో ఏమి లేరు. ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో కేసీఆర్ చేసిన తప్పుని, కేటీఆర్ చేసిన తప్పుని, సంతోషరావు చేసిన తప్పుని నిరూపిస్తుందని నేనైతే భావించట్లే. ఏ కేసులో నిరూపించారని ఈ కేసులో నిరూపించడానికి? ఈ ఫార్ములా కార్ రేసింగ్లో కేటీఆర్ చేసిన తప్పును ఏమైనా నిరూపించారా? కాళేశ్వరం విషయంలో కేసీఆర్ చేసిన తప్పును ఏమైనా నిరూపించారా? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిరూపిస్తారో నమ్మటానికి? గత కేసులో నిరూపణ అయింది అనుకుంటే ఈ కేసులో కూడా నిరూపణ అయింది అనుకోవడానికి అవకాశం ఉంటుంది. 2 సంవత్సరాలుగా విచారణ జరుపుతున్నారు. ఏది ఏమైనా జరుగుతున్నటువంటి విచారణ కొంత వేగవంతం కావాల్సిన అవసరం ఉంది. ప్రజల నమ్మకాన్ని చూరగొనాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే నేను మళ్ళా చెప్తున్నా, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ వీళ్ళెవరూ కూడా నిందితుల లిస్టులో లేరు. సరే, దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల టైంలో రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ కేటీఆర్ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ని విచారణ పిలిచిన రోజు కొంత సెంటిమెంటల్గా బీఆర్ఎస్ పార్టీకి వర్కౌట్ అయింది, రియల్గా వర్కౌట్ అయింది. దాంట్లో ఏం భిన్నాభిప్రాయం వర్కౌట్ అయింది. మరి ఎందుకు కేసీఆర్ పేరు చెప్తేనే వర్కౌట్ అవుతుంది? కేటీఆర్ పేరు చెప్పినా, హరీష్ రావు పేరు చెప్పినా వర్కౌట్ కావాలిగా. సరే, హరీష్ రావు కూడా ఎంతో కొంత, కానీ కేటీఆర్ విషయంలో కొంత అంటే కేసీఆర్కి తగ్గట్టు ఆ స్థాయి లీడర్స్గా కేటీఆర్, హరీష్ రావు ఎమర్జీ కావాల్సినటువంటి అవసరం అయితే కనపడుతూ ఉంది, రియాలిటీలో కనపడుతూ ఉంది. ఇంకా కేసీఆర్ పేరు చెప్తే వచ్చే సానుభూతో, సెంటిమెంటో ఇంకా కేటీఆర్కి వీళ్ళకి రావట్లేదు. సో ఆ మేరకు వాళ్ళు పొలిటికల్గా స్ట్రాంగ్ కావాల్సిన అవసరం ఉంది. కానీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్న సమయంలో కేసీఆర్ విచారణని రాజకీయంగా మలుచుకోవడం కోసం బీఆర్ఎస్ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. వర్కౌట్ అవుతుంది అంటే కొంత మేరకు వర్కౌట్ అవుతుంది, ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది అంటే తెలియదు. మరి సో మీ అభిప్రాయం కూడా చెప్పండి. ఏ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కేసీఆర్ని విచారించడం, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ని పదే పదే విచారణకు రమ్మంటాం ఏ మేరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది?
నేను మళ్ళీ చెప్తున్నా, జిల్లాల వారీగా ఖమ్మం, నల్గొండ కొంత కాంగ్రెస్ లీడింగ్ ఉంది. వరంగల్ బీఆర్ఎస్ ఫైట్ ఇస్తుంది. మెదకు, రంగారెడ్డి బీఆర్ఎస్ కొంత ఎడ్జ్ ఉంది ఉపయోగించుకోగలిగితే. తర్వాత నిజామాబాదు, కరీంనగరు, ఆదిలాబాదు ఈ 3 జిల్లాల 3 పార్టీల మధ్య బీజేపీ కూడా పోటీ ఇస్తుంది. నిజామాబాదు, కరీంనగర్ ఈ 2 చోట్ల కూడా బీజేపీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది కార్పొరేషన్ దక్కించుకోవడం కోసం. ఆ 2 కార్పొరేషన్ దక్కించుకోవడం కోసం 7 కార్పొరేషన్కి ఎన్నికలు జరుగుతున్నాయి, 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 2 కార్పొరేషన్ల కోసం బీజేపీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. కాకపోతే కరీంనగర్ కార్పొరేషన్కి వచ్చినటువంటి బీజేపీకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే అక్కడ బండి సంజయ్ వర్గం, ఈటెల రాజేంద్ర వర్గం, ఇది ఒక ఇబ్బంది. బండి సంజయ్ వర్గం, ఈటెల రాజేంద్ర వర్గం. బండి సంజయ్ వర్గం దూసుకొని పోతుంది, ఈటెల రాజేంద్ర వర్గం వెనకాల గుంతతవుతుంది. ఈ గుంతతోవుడు వ్యవహారాలతోటి బీజేపీ నష్టపోతే చెప్పలేం. నిజామాబాద్లో అయితే కొంత సీరియస్గా బీజేపీ వర్కౌట్ చేస్తుంది. సో ఏదేమైనా ఈ 3 జిల్లాల్లో ట్రయాంగిల్ ఫైట్ ఉంది. 2 కార్పొరేషన్లు బీజేపీ కూడా గట్టి ఫైట్ ఇస్తుంది. మిగతా 5 కార్పొరేషన్లలో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు చూడాలి ఎవరు ఎక్కడ గెలిచే అవకాశం ఉంది చూడాలి. ఏదైనా కింది స్థాయిలో మేనేజ్మెంట్స్, పొలిటికల్ మేనేజ్మెంట్స్ వేరుగా ఉంటాయి, అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటాయి.